ఐపీఎల్ 2025 ముగిసింది. ఐపీఎల్ 2026 మొదలు కావడానికి చాలా సమయం ఉంది. అయితే ఈ మధ్య కొన్ని రోజుల నుండి సంజు శాంసన్ ట్రేడ్ డీల్కు సంబంధించిన అంశం హాట్ టాపిక్గా మారింది. తనను రిలీజ్ చేయాల్సిందిగా సంజు రాజస్థాన్ రాయల్స్ను కోరడం జరిగింది. రాజస్థాన్ జట్టు కూడా అందుకు సుముఖంగానే ఉంది. దీంతో సంజు రాజస్థాన్ జట్టును వీడడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో చోటు చేసుకున్న విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. సంజును సీఎస్కే యాజమాన్యం ట్రేడింగ్ ద్వారా దక్కించుకోవాలనుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ట్రేడ్ డీల్లో భాగంగా సంజు శాంసన్కు బదులుగా సీఎస్కేకు చెందిన 2 స్టార్ ఆటగాళ్లను రాజస్థాన్ జట్టు అడిగినట్లు తెలుస్తోంది. ట్రేడ్ డీల్లో భాగంగా సంజు శాంసన్ను తీసుకుని రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివన్ దుబేలలో ఎవరో ఒకరిని ఇవ్వమని రాజస్థాన్ యాజమాన్యం చెన్నై యాజమాన్యాన్ని అడిగిందట. అయితే చెన్నై యాజమాన్యం ఏమో సంజు కోసం నగదు డీల్ జరుగుతుందే గాని తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్కే రాజస్థాన్కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలా రాజస్థాన్ ఆఫర్ను చెన్నై జట్టు నిరభ్యంతరంగా తిరస్కరించింది. సీఎస్కేకు వెళ్లాలి అన్నది సంజు వ్యక్తిగత ఆప్షన్గా తెలుస్తోంది. రాయల్స్లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రాయల్స్ సీఎస్కే మధ్య డీల్ కుదరకపోతే సంజును ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీ పడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజు ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్తోనే కొనసాగాల్సి వస్తుంది. కానీ సంజు తమతో అసౌకర్యంగా ఉన్నాడు అన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజు నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజును వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజుకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్కేతో పాటు సరైన దేశీయ వికెట్ కీపర్ లేని కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజు కోసం ఎగబడవచ్చు. మరి ఐపీఎల్ 2026 సమయానికి సంజు భవితవ్యం ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్ 2026 సమయానికి సంజు శాంసన్ ఏ ఫ్రాంచైజీకి వెళ్తే బాగుంటుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.